హలో, నేను మీ రామ్. ఈరోజు సండే, మనకు హాఫ్ డే. అందుకని మా ఫ్రెండు ప్రాన్ కర్రీ చేద్దామని అన్నాడు. నిన్న ఎంత వర్షం పడ్డది, ఈరోజు చూడండి ఎంతగానో ఎండ కొడుతుందో, ఒళ్ళు మండిపోతుంది. ఇక మార్కెట్ చూడండి ఎంత రష్గా ఉందో. ఈరోజు సండే, అందరికి ఆఫ్ ఉంటుంది. చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇక్కడ చూడండి చికెన్, మటను, ఇక్కడ ఉన్నాయి ఫిషెస్. మనమైతే ప్రాన్స్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఇక్కడ అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది ఆక్టోపస్ కాళ్ళు. ఇవి ప్రాన్స్ ఉన్నాయి చూడండి. ఇట్లా కొంచెం నల్లగా ఉన్నాయి, కొన్ని ఇట్లా తెల్లగా ఉన్నాయి. ఇక మేమైతే ఇవి తీసుకుంటున్నాము. 1 kg $17 అన్నారు. ఇంచుమించు ఒక 900 రూపాయలు అనుకోండి. 900 నుంచి 1000 రూపాయలు. చూడండి ఎలా ఉందో ఇది. మన తెలుగు వాళ్ళు మన దగ్గర ఇది ఎక్కడైనా చూసుంటే కామెంట్లో కామెంట్ చేయండి, ఎక్కడ చూసారేంటి అని. ఇక్కడైతే ఇంకో షాప్లో చూపిస్తున్నాను చూడండి. వేరే దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఇంకా వేరే రకాల చేపలు ఉన్నాయి. ఇది షార్క్, ఇవన్నీ ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో. నేనైతే సింగపూర్కి వచ్చిన తర్వాత ఇవి కూడా తిన్నా. ఇవి కూడా చాలా బాగానే ఉంటాయి. కూరగాయల షాప్కి అయితే వచ్చాము. కొన్ని సరుకులు తీసుకున్నాం. ఈ షాప్లో చాలా మసాలా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఆల్ ఇండియన్ మసాలాస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇంటికి వచ్చేసి స్టార్ట్ చేసేసాం పని. మా వాడు ఇంకా అన్నీ కట్ చేసేస్తున్నాడు వెజిటేబుల్స్. ఇది వంట చేయడం ఈజీ అనుకుంటా, కానీ ఇవి ఉన్నాయి కదా, వీటిని క్లీన్ చేయడం మాత్రం చాలా పెద్ద టాస్క్. అయినా చూడండి మావాడు ఎంత మంచిగా క్లీన్ చేస్తున్నాడు. ఫైనల్గా క్లీన్ అయితే అయిపోయింది. మంచిగా ఉప్పు, పసుపు వేసి కలిపేశాడు. ఇప్పుడు చూపించినట్టుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి చేస్తూ వెళ్ళండి. ఆనియన్స్, చిల్లీస్ అన్నీ వేసుకొని, టమాటోస్ వేసుకొని, ఇంకా మూత పెడుతూ కలుపుతూ తీస్తూ మూత పెడుతూ మళ్ళీ ప్రాన్స్ వేసి అన్నీ వేసి వాటర్ పోసి మూత పెట్టేసేయాలి. మొత్తానికైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కాకుండా ఫ్రై కూడా చేసుకుంటున్నాము. చికెన్ ఫ్రై, చికెన్ 65. వంగుతున్నాయి చూడండి. మొత్తానికి అయితే ఫ్రై అయితే అయిపోయాయి. ఎట్లా రెడీ చేశాడో చూడండి. ఏదేమైనా కర్రీ మాత్రం సూపర్ 10కి 10 ఇవ్వచ్చు. ఇట్లా రైస్ అన్నీ పెట్టుకొని తింటే మాత్రం అదిరిపోయింది టేస్ట్.